जय श्री राम, जय सीताराम, जय हनुमान। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామ్య. ఎవరి గురించి చెప్పుకున్నాం మనము? ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం కదా. రామాయణంలో ఆంజనేయ స్వామి లేకుండా అసలు రామాయణమే లేదు. ఉందండి. ఎలాంటి స్వార్థం లేకుండా నిశ్చలమైన నిర్మలమైన భక్తితో అంకిత భావంతో తను ఆ భగవంతుని దాసుడిగా ఆయన చేసుకున్న సేవలు, అమ్మకు రాముల వారికి చేసుకున్న సేవలు, అది మన సమాజం అంతా ఈ జాతి గుర్తుపెట్టుకోవాలి. హనుమను పూజించినంత మాత్రాన సకల కోరికలు ఎందుకు నెరవేరుతాయంటే, ఆయనను పూజిస్తుంటే మనకు తెలియకుండానే నేను ఎదురుకుడేపాను. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్పుకున్నాను. ఇందులో ఎన్ని ఉన్నాయి? బుద్ధి, బలం, ధైర్యం, యశస్సు, తేజం, కీర్తి అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయంటే ఆ స్వామి శ్రీరామచంద్ర ప్రభువుకి అంత దాసుడు, అంత భక్తి అన్నమాట. ఇందులో మనం రామాయణం అంతా చదువుతాం, కానీ రామాయణంలో ఒక్కొక్క కాండ ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, ఇవన్నీ కిష్కింధకాండ. అన్నింటికన్నా సుందరకాండ చాలా ముఖ్యమైనదండి. ఆ పేరు ఎందుకు పెట్టారు వాల్మీకి మహర్షి అంటే, సుందరకాండ అంటే ఎప్పుడు బాహ్య సౌందర్యం కాదు, అంత సౌందర్యం చూసుకోవాలి. లోపల ఎట్లా ఉన్నామనేది ప్రతి మనిషి పరిశీలించుకోవాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఎలా అంటే, రామాయణంలో రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, ఆంజనేయ స్వామి సుందరుడు, వానరులంతా సుందరులు, అవునా? వానర చక్రవర్తి సుందరులు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వాళ్ళు ఒక మైత్రి అనేది చేసుకొని ఆ సీతమ్మ తల్లిని కాపాడడానికి వాళ్ళు పడ్డ ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో నిస్వార్థంగా, దానికి సుందరం అని పేరండి. అందుకే ఆ కాండకి సుందరకాండ అని పెట్టారనమాట. మరి ఆంజనేయ స్వామి అలాగే కదా, తన అచంచలమైన భక్తితోని అంత బలవంతుడే హనుమ తలుచుకుంటే అసలు జరిగిందంటూ ఏం లేదు. అలాంటి హనుమ ఈ సుందరకాండలో ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఆ సుందరకాండ పారాయణ చేసినంత మాత్రాన మీకు ఏమేం ఫలితాలు కలుగుతాయనేది తప్పకుండా నేను చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే ఈ జాతికి ఇచ్చిన కానుకలు ఇవన్నీ, రామాయణ, భారత, భగవద్గీత, భాగవతాలన్నీ. ఇందులో ఏమీ నేర్చుకోకుంటే రాను కలియుగం మొత్తము ఒక విచ్చలవిడితనం, విశృంఖలత్వం అయిపోతుంది. అందుకనే మహానుభావులు, గురువులంతా బోధిస్తున్నారు. మరి సుందరకాండలో ఏ సర్గ పారాయణం, దీంట్లో 68 సర్గలు ఉంటాయి. ఏ సర్గ పారాయణం ఒక్కొక్కటి వీలు కాని వాళ్ళు, లేకుంటే మొత్తం పారాయణం చేస్తే అసలు ఏం ఫలితాలు కలుగుతాయని చెప్పి నేను చెప్తున్నాను. తప్పకుండా మీరు వినండి, ఆచరించండి, మంచి ఫలితాలు పొందండి. జై శ్రీరామ్. సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయంటే, కళ్యాణం కావాల్సిన వారికి కళ్యాణం జరుగుతుంది, ఆరోగ్యం కోసం, గృహంలో శుభకార్యాలు జరగడం కోసం, భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, ఇంట్లో ఎవరైనా తప్పిపోతే వారు తిరిగి ఇంటికి రావడం కోసం, సంతానం కోసం, పిల్లల అభివృద్ధి కోసం, ధన ప్రాప్తి కోసం, అప్పులు తీరడం కోసం, శని దోష నివారణ కోసం, బుద్ధి మాంద్యాన్ని తగ్గించుకోవడం కోసం, ఇంట్లో ఎలాంటి గ్రహపీడ అన్నీ తొలగించుకోవడం కోసం, ఈ అన్నింటి వల్ల. తర్వాత ఇవే కాకుండా మనకి మీరు మొత్తంగా కాకుండా కొన్ని సర్గలు ఉంటాయండి. ఇందులో స్వగృహం కోరే వారికి 7వ సర్గ ఉంటుంది. ఏకాగ్రతతో వాళ్ళు 40 దినాలు రోజుకొకసారి పారాయణ చేసి అరటిపళ్ళు చక్కెరతో స్వామివారికి నివేదన చేయాలి. ఆ తర్వాత యోగక్షేమాల కోసం 9వ సర్గ చేయాలి. ఆ తర్వాత 13వ సర్గ నిష్ఠతోని రోజు 3 సార్లు 27 దినాలు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు నివేదన చేయాలండి. భగవంతునికి చాలా, ఆయన ఇచ్చినవే మనం నివేదన చేస్తాం తృప్తి కోసం. తర్వాత 10వ సర్గ ఉద్యోగ ప్రాప్తి కోసం. ఆ తర్వాత 63వ సర్గ ఉంటుందండి, అది నిష్ఠతో రోజుకు 5 సార్లు 21 దినాలు పారాయణ చేసి తర్వాత అరటిపళ్ళు నివేదన చేయాలి. ఇట్లా మనకి రోగ నివారణ కోసం ఇంకా చాలా అన్ని సర్గలు. ఇవన్నీ కాకుండా మొత్తంగా టోటల్గా ఒకరోజు మీరు చిన్న పుస్తకాలు దొరుకుతాయండి మీకు. ఒకరోజు చాలా భక్తితోని స్వామి పైన అచంచలమైన విశ్వాసంతో మీరు సుందరకాండ పారాయణం చేస్తే తప్పకుండా తరిస్తారు. మీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. తప్పకుండా సుందరకాండ పారాయణ చేయండి. జై శ్రీరామ్.